నేను ఒకసారి ఎప్పుడో అనుకున్నాను, నా చిరకాల వాంఛితమునా హృదయేశ్వరి శ్యామకాళితో పూచిన మల్లె పూ పొదల పున్నమి వెన్నెల సూర్యపుత్రికా వీచికలుగా పాట వినిపింపగా దానిని తీర్చినట్టి నీలాచల సుందరిందలతూ అద్భుత రాగ సుధారశేశ్వరిన్. నాకు ఎప్పుడో ఒక కోరిక ఉండేది. మంచి కార్తీక పూర్ణిమ నాడు వెన్నెలలో యమునా నదిలో పడవ మీద ప్రయాణం చేస్తూ నా హృదయేశ్వరి అయిన శ్యామకాళితో ఆ పడవ మీద మంచి పాటలు వినిపిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాను నేను. ఆ కోరిక తీర్చినట్టి నీలాచల సుందరిందలతో నీలాచల నివాసిని అయినటువంటి కాళీ పరమేశ్వరి జగన్మాత కరుణామయి, ఆమె యొక్క దివ్య ప్రేమ, కామమునకు అతీతమైన దివ్య ప్రేమ బృందావనంలో ఉంటుంది. బృందావనంలో కామరహితమైన ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది ఒక కార్తీక పూర్ణిమ నాడు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం జరిగింది. వెన్నెలలో దేవతలు విహరిస్తారు. మానస సరస్సు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు, హిమాలయాలలో కైలాస మానస సరోవర యాత్ర చేసినటువంటి వాళ్ళు అక్కడ మానస సరస్సు దగ్గర పున్నమి నాడు వెన్నెలలో సరస్సు దగ్గర కూర్చొని చూస్తుంటారు. తెల్లవారేలోపు ఆకాశం నుండి నక్షత్రాలు అలా రాలి పడుతూ ఉంటాయి. దేవతలు దిగి వచ్చి స్నానం చేసి వెళుతున్నారు అని విశ్వాసం. మత్స్య పురాణంలో చెప్పబడి ఉన్నది. పూర్ణిమ నాడు దేవతలు వస్తారు. ఆ వెన్నెలలో కాంతి సేతువు ఒకటి నిర్మించబడి ఉన్నది. ఆకాశము, భూమి నుండి ఆకాశము దాకా ఒక స్వర్గానికి నిచ్చెనలు అని ఎప్పుడో విశ్వనాథ వారు ఒక నవల రాశారు. అట్లానే ఒక కాంతి సేతువు నిర్మించబడి ఉన్నది. మానస సరస్సు నుండి స్వర్గం దాకా, దివ్య భూమికల దాకా. అక్కడ నుండి దేవతలు దిగి వస్తారు, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటారు. ఆ పున్నమి నాటి వెన్నెలలో ఆ కాంతి సేతువును దర్శించగలిగినటువంటి ధ్యాన యోగులు జీవితంలో చరితార్థమైంది మా జన్మ, కృతార్థమైనా మేము అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వెన్నెలలో దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. మంత్రశాస్త్రంలో వెన్నెల దేవతలు కొంతమంది ప్రత్యేకంగా ఉన్నారు. చంద్రికా యక్షిణి, చంద్రకాళి మొదలైనటువంటి దేవతలు. ఆ చంద్రికా యక్షిణిని గనక మంచి పున్నమి వేళ గనక ఆ మంత్రం చేసేటట్లయితే ఆ దేవత వెన్నెల వెలుగులతో వస్తుంది. వచ్చి చంద్రుడు ఏమిస్తాడో, చంద్రుడు ఔషధులకు అధిపతి, ప్రేమకు అధిపతి. ఆయన ప్రేమను ప్రసాదిస్తాడు, మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. ఎవరికి మనశ్శాంతి లేదో, ఎవరు మానసికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళు చంద్రకాళీ దేవతను, చంద్రికా యక్షిణిని కనుక ఆరాధించేటట్లయితే ఆ దేవతల యొక్క అనుగ్రహం బాగా వస్తుంది. అలా చంద్రకాళి చాలా అద్భుతమైనటువంటి మంత్రం. అట్లనే చంద్రికా యక్షిణి కూడా. ఇలా వెన్నెలలో చేసేటువంటి మంత్రాలు అంటే మామూలుగాను చేయొచ్చు ఆ మంత్రాన్ని, కానీ వెన్నెలలో కూర్చొని చేస్తే వెన్నెలలో నుంచి శక్తిని ఆకర్షిస్తుంది ఆ మంత్రం. మీ శరీరం అంతా అమృతమయమవుతుంది. చంద్రుడు అమృత కిరణుడు. ఆ అమృత కిరణుడు కావటం మూలాన ఆ చంద్ర కిరణాలలో నుంచి అమృతాన్ని ఆకర్షించేటువంటి ఈ మంత్ర విద్యల వల్ల శరీరము దీర్ఘాయువుతోటి, ఆరోగ్యంతో, శాంతితోటి ప్రకాశిస్తూ ఉంటుంది. ముత్యాల మాలతో చేస్తే జపం ఇంకా చాలా మంచిది. రుద్రాక్షమాల చేయొచ్చు, ముత్యాలమాల చేయొచ్చు. కొందరంటారు, స్వామివారు మేము లలితాదేవి యొక్క మంత్రాన్ని చేస్తున్నామండి, ఈ మంత్రం కూడా వెన్నెలలో చేయొచ్చునా? చేయవచ్చు.
శంకరుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. అమ్మవారు తెల్లగా ఉంటుంది అవసరమైతే, పరమేశ్వరి లలితాదేవి ఎర్రగా ఉంటుంది. అరుణమైనటువంటి కాంతితో ప్రకాశించే దేవత. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. ఇది లలితా సహస్రనామాలు, లలితా మంత్రం చేసే వాళ్ళందరికీ తెలిసినటువంటి శ్లోకం, చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఆ లలితాదేవి విద్యను ప్రసాదించేటప్పుడు తెల్లగా ఉంటుంది అన్నారు శంకరుల వారు. ఎలా తెల్లగా ఉంటుంది అంటే శరత్కాలపు వెన్నెలలాగా ఉంటుంది. ఇది శరత్కాలం, ఆశ్వీజం, కార్తీకం, శరదృతువు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః. అమ్మవారు శరత్కాలపు వెన్నెలలాగా ఉంటుంది. చంద్రుణ్ణి తన మకుటం మీద ధరించి ఉంటుంది. వరదాభయ ఇవన్నీ ఉంటాయి. స్ఫటిక గుటిక పుస్తకరాం, పుస్తక స్ఫటికం, గుటిక, పుస్తకం ఇవన్నీ కూడా ఉంటాయిట. శంకరుల వారి కాలం నాటికే పుస్తకం అన్న మాట సంస్కృతంలోకి వచ్చేసింది. ఎందుకంటే సౌందర్యలహరిలో శంకరుల వారు చెప్పారు కనుక. వేదంలో పుస్తకం అన్న మాట ఎక్కడా లేదు. తర్వాతి కాలంలో, అనంతర కాలంలో పెర్షియన్ భాషలో నుంచి పుస్తకం అన్న మాట సంస్కృతంలోకి ప్రవేశించింది అని భాషాశాస్త్రవేత్తలు, చాలా ప్రామాణికులు చెప్పారు. స్ఫటిక గుటికా పుస్తకరాం సకరన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః. తేనెలాగా, పాలలాగా, ద్రాక్షరసంలాగా తీయగా ఉండేటువంటి వాక్కును ప్రసాదిస్తుంది. ఆ తెలుపు రంగుతో వెన్నెలలాగా ఉన్నటువంటి లలితాదేవిని గనక ఉపాసించేటట్లయితే, అలా ప్రియమైనటువంటి వాక్కులను పలికేటువంటి వాళ్ళు పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ అలాంటి సరస్వతి సముపాసన చేసిన వాళ్ళు అయి ఉంటారు. జన్మాంతర ఫలితాలు ఈ జన్మలో వెంటనే ఫలిస్తూ ఉంటాయి. ఈ జన్మలోనూ సాధించవచ్చు దేవతానుగ్రహం వల్ల. అటువంటి ఆ వెన్నెల రాశి అయిన దేవతను భావిస్తూ ఉండేటట్లయితే పరమేశ్వరి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. సరస్వతి తెల్లగా ఉంటుంది. లలితాదేవి అవసరమైనప్పుడు తెల్లగా ఉంటుంది మీరు భావిస్తే. కానీ ఎప్పుడూ తెల్లగా ఉండేటువంటి వాళ్ళు సరస్వతి. శివుడు తెల్లగా